ప్రస్తుతం మనతో 32వ డివిజన్ కార్పొరేటర్ పల్లం పద్మావతి రవి గారు మనతో ఉన్నారు. నిన్నటి నుంచి కూడా ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యల మీద దగ్గరుండి తెలుసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం రెస్క్యూ టీంని కూడా ఎన్ఎన్ నగర్లోకి లోపల పంపిస్తున్నారు. వాళ్ళ దగ్గరుండి చూసుకుంటున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. నిన్నటి నుంచి కూడా తిరుగుతున్నట్టున్నారు మీ డివిజన్ క్లాక్ నుండి తిరుగుతున్నామండి. ఈ తిరిగి ట్రాక్టర్లు ఈ అందరినీ ప్రతి ఒక్కరిని తీసుకుపోయి పునర్వాసం అక్కడ కేంద్రంలో నిలిపించి మా మేయర్ గారికి ఫోన్ చేసి మంత్రి గారికి ఫోన్ చేసి వాళ్ళని పిలిపించి వాళ్ళకు ఫుడ్ అరేంజ్ చేసి వాళ్ళ దగ్గరుండి ఇప్పుడు క్యాంప్ కూడా హెల్త్ క్యాంప్ కూడా పెట్టించినాం అక్కడ. ఇంకా బిఆర్ నగర్ కూడా అక్కడ కూడా పోయి ఇప్పుడు పైన ఉన్న వాళ్ళకు కూడా ఫుడ్ టిఫిన్ అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళకు వాటర్ కానీ పాల ప్యాకెట్ కానీ ప్రతి ఒక్కటి అందజేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా మాకు ఫుడ్ రెడీ అవుతుంది. ఆ ఫుడ్ కూడా పంపించే ప్రయత్నంలో ఉన్నాం. ఇప్పుడు ఇందాక మా అధికారులు అందరూ కూడా వచ్చి ఎక్కడ ఉన్నారు ఏం కదా అని అడుగుతుంటే వాళ్ళు ప్రతి ఒక్కరికి అడ్రస్ చెప్పి అడ్రస్ కాడికి వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి కూడా వాళ్ళని తీసుకురావడం జరిగింది. నిన్న ఒక ఆమె పక్షపాతం వచ్చింది, ఒక ఆయనకి యాక్సిడెంట్ అయింది. వాళ్ళని తీసుకురావాలంటే మేము సచ్చినా బతికినా మేము ఇక్కడనే ఉంటాం, మేము కనుక బయటికి రాము అన్నారు. అట్లా కాదు, బతుకుంటే ఏదైనా బఠానీలైనా అమ్ముకోవచ్చు అని మేము వాళ్ళని ప్రత్యేకంగా తీసుకొచ్చి ట్రాక్టర్లు వేసుకొచ్చి ఆ పునరావాసక ప్రభుత్వ పాఠశాలలో వేయడం జరిగింది. దానికి ఇప్పుడు వాళ్ళు అంటారు మేడం మాకు చాలా మంచి పని చేసిండ్రని వాళ్ళు ఇప్పుడు అంటారు. ఉంటే బతుకుంటే ఏదైనా పని చేసుకోవచ్చు అని వాళ్ళు అంటారు. ప్రజలు అక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా మీకు సహకరిస్తేనే కదా మీదైనా ఏమైనా చేయగలిగేది. అవును, ప్రజలు కూడా సహకరిస్తారు. ఇంకా కొంతమంది పైన ఉన్నారు. రాత్రికి వాళ్ళకు కూడా ఫోన్లు చేసినాం, మీరు ఎంత తొందరగా బయటకు వస్తే అంత మంచిది అంటే మేడం మాకు రావస్తే లేదు అని అన్నారు. అంటే పొద్దున్నే వాళ్ళని పిలిపించి ఈ డిఆర్సీబీ సెంటర్ వాళ్ళని వీళ్ళని పిలిపించి వాళ్ళని లోపలికి పోయి తాళ్ళు వేసుకొని తీసుకొని పోయి భుజాల మీద పిల్లల్ని కానీ పెద్దోళ్ళని వృద్ధులను కానీ తీసుకొచ్చి ఆడ చేర్పించడం జరిగింది. మీ కొడుకు గారిని కూడా తిప్పేస్తున్నారు పాపం. తిరగాలి, మేము తిరుగుతాను, మమ్మీ డాడీ కుటుంబం అంతా తిరుగుతున్నట్టున్నారు. అవును, మా మమ్మీ డాడీ తిరుగుతాను కానీ నేను కూడా వస్తాను, మా బాబు కూడా వస్తున్నాడండి. అంటే అలా యువత బయటకు వచ్చి హెల్ప్ చేస్తేనే కదా బాధితులకు కూడా ఆసరాగా ఉండేది. అందరు వస్తారు, వాళ్ళ స్నేహితులు అందరూ మీరు అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. అందరూ ఇన్వాల్వ్. ఎందుకంటే వాళ్ళ ప్రజల ప్రాణం మా ప్రాణమైన వాళ్ళ ప్రాణమైన ఒకటే కదా. వాళ్ళని సేఫ్గా మేము బయటికి తీసుకురావాలంటే మేము ఇంత కృషి చేస్తున్నాం. చాలా మంది కార్పొరేట్లు కానీ కొంతమంది నాయకులను ఓట్లప్పుడు కనపడతారు, తర్వాత కానీ మీరు ఇవాళ నిత్యం వాళ్ళతో ఉండి అందుబాటులో ఉండండి. మేము ఎప్పుడైనా కూడా వాళ్ళ వెనుకండే వాళ్ళతోటి ఉండి మేము ప్రతి ఒక్కటి పాలు పంచుకుంటాం. మీరు ఎవరైనా సీక్రెట్గానైనా అడగండి, మీ కార్పొరేటర్ ఏమైనా చేస్తాడా ఏం కదా అని అడగండి, దానికి ఏం సమాధానం చెప్తారో చెప్పడానికి ఉంది. కళ్ళ ముందు కనిపిస్తున్నారు కదా, ఇక్కడ లోపలికి వెళ్తున్నారు, తిరుగుతున్నారు. నేను ఒక మహిళను సాయంత్రం 9 వరకు ఇక్కడనే ఉన్నా. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరే కానీ వాళ్ళతో పాటుగా నేనున్నా. ఈ ప్రతి ఒక్క కాలనీ కూడా తిరిగిన. కలెక్టర్ మేడంతో కూడా తిరుగుతున్నారు మొత్తం మంత్రి గారితో కూడా తిరిగిన. రాత్రి మా మేయర్ గడుగు ఆమె కూడా వచ్చింది. వచ్చి ఫుడ్ ఎంతమందికి అరేంజ్ చేయాలంటే నిన్న రాత్రికి 200 మందికి వాళ్ళకు ఫుడ్ అరేంజ్ చేయడం జరిగింది. ఇవాళ పొద్దున ఈ కాలనీలందరూ అక్కడ తీసుకుపోయి 350కి ఫుడ్ పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు చాలా మంది ఫోన్లు ఉండి అందుబాటులో ఉండేవాళ్ళు అయితే చెప్పుకుంటున్నారు, వస్తున్నారు. మనిషి తెలుస్తుంది కదా, రాలేదు ఏం కదా అని తెలుస్తుంది కదా. మీ ఏరియాలో ఉన్న వాళ్ళు మీ డివిజన్ లో గుర్తుంటారు, ఏ మనిషి రాలేదని తెలుస్తుంది కదా. పలానా మనిషి రాలేదని మేము అక్కడ పంపించడం జరిగింది, వాళ్ళని తీసుకురావడం జరిగింది. ఇంకొక వ్యక్తి అక్కడే ఉన్నాడు, కాలేజ్ కింద నేను సేఫ్గానే ఉన్నా ఇక్కడనే ఉన్నాయంటే దాన్ని కూడా మేము ఒప్పుకుంటలేము. ఇప్పటికీ మళ్ళీ డిఆర్సీ సెంటర్ వాళ్ళని అందులో తోలి వాళ్ళని తీసుకురాని పంపిస్తున్నాం. మీ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తామని అనుకుంటాను. వాళ్ళు ఎంతకంటే వాళ్ళకు మేము సహకారం చేస్తాం, వాళ్ళు మాకు సహకారం చేస్తాం. అందుకే వాళ్ళు కూడా మేము చెప్పినట్టు వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పినట్టు మేము ఉంటాం. అట్లా దానికి కొంచెం అదే ఏమైనా మీ డివిజన్ ప్రజలకు మేము ఉన్నాం అని అంటున్నారు. అంతే వెనక మేము ఉన్నాం, మా వెనక వాళ్ళు ఉన్నారు, మా వెనక వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వెనక మేము ఉన్నాం. ఓకే, చూస్తున్నారు కదా, నిన్నటి నుంచి కూడా కార్పొరేటర్లు కానివ్వండి వాళ్ళ కుటుంబాలతో సహా వాళ్ళ స్నేహితులతో సహా ఇక్కడికి వచ్చి బాధితులకు అండగా నిలబడుతూ రామన్న వాళ్ళని కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తూ వాళ్ళని సేఫ్ తీసుకెళ్తూ వాళ్ళకి ఫుడ్ కానివ్వండి వాటర్ కానివ్వండి ప్రతిదీ అందిస్తూ ఇక్కడ నిమగ్నమయ్యారు. ఇప్పుడు కూడా మనం చూసిన కలెక్టర్ గారితో కానివ్వండి మంత్రి గారితో మేయర్ గారితో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కార్పొరేటర్లు కొంతమంది అయితే ఇన్వాల్వ్ అయ్యారని చెప్పుకోవాలి. ఎవరైతే కొంతమంది ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఓట్లప్పుడే వచ్చి వెళ్ళిపోతారు అంటున్నట్టు కాకుండా ఇలాంటి వాళ్ళు కొంతమంది నిత్యం ప్రజలతో ఉంటూ వాళ్ళ వెనక మేము ఉన్నాం, వాళ్ళకు సపోర్ట్ మేము చేస్తాము, ఎలాంటి వాటికి భయపడకండి, మీకు ఏది ఉన్నా మేము ఉన్నాం అంటూ కూడా చెప్పేటువంటి నాయకులు ఉంటే ప్రజలకి ఎలాంటి బాధ చీకు చింత ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి ఇంత వరదల్లో కూడా రెస్క్యూ టీంతో వీళ్ళు కూడా వెళ్తూ ఒక మహిళా కార్పొరేటర్ అయ్యుండి కూడా లోపలికి
ఊర్లకు వెళ్తూ కూడా తను అంత బాధితులతో అండగా నిలబడుతూ వాళ్ళకి ఫుడ్ కానివ్వండి అదంతా అందిస్తూ ఇక్కడ నిత్యం చూసుకుంటూ నిన్నటి నుంచి కూడా ఈ వరదల ఏదైతే బాధితులు సో ఇప్పటి వరకు కూడా ఈ టైం వరకు ఉండి వాళ్ళకి ఫుడ్ అవన్నీ ఇస్తూ అందుబాటులో ఉన్నారు. ఇలాంటి నాయకులు ఇంకొంచెం ముందుకు వచ్చి ఇప్పుడు ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహకారంగా నిలబడాలి. అలానే యువత కూడా కరెక్ట్ టైంకి హెల్ప్ కోసం అని చెప్పేసి ముందుకు రండి. మనం ఏదైతే బాధితులు రావంటున్నారో వాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలు పంపించాలి. అలానే యువత కూడా చాలామంది కూడా ముందుకు వచ్చి ఇక్కడ ఇన్వాల్వ్ అయితే బాగుంటుందని కూడా అనుకుంటున్నారు. అలానే ఇలాంటి మంచి కార్పొరేటర్లు ఇంకొంచెం ముందుకు రావాలని కోరుకుందాం. అలానే మన వరంగల్ ప్రజలకు ఏదేమైనప్పటికీ కూడా కొంతమంది మంచి నాయకులు ఉన్నారు. అలానే వరంగల్ కలెక్టర్ మేరం కానివ్వండి ఇలాంటి చాలా వరకు ఉండడం వల్ల వరంగల్లో కొన్ని ప్రాంతాలు అయితే సేఫ్గా ఉన్నాయని చెప్పుకోవాలి. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తే మీ ఆర్ఎన్ టీవీ కీప్ వాచింగ్.